గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ భూమిక, మాధురి, మాధురి, వాగ్దేవి, వినిపిస్తుందా? ఎస్ మేడం, వినిపిస్తుంది. హలో, ఓకే. మరి ఇండియానా చెప్పుకున్నా ఏమి వినలేదా? ఏమి రాలేదు మీకు? హలో, బ్యాలెన్స్ లేదు మేడం. నిన్న ఏంట్రా? బ్యాలెన్స్ లేదు మేడం నిన్న. సరేలే, అదే చెప్పుకుందాము. సరే, ఇప్పుడు 1 అవర్ అయ్యాక బయటకు వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ అవర్ కి మళ్ళీ వద్దురు. ఓకేనా? 2 అవర్స్ కదా మనకి. ఓకే ఓకే, మేడం. సరే. అయితే ఇప్పుడు నిన్న ఏం చెప్పుకున్నాం? చేపల చెరువులు రకాలు అనే దగ్గర ఉన్నాం మనం. కనిపిస్తుందా బోర్డు? హలో, బోర్డు కనిపిస్తుంది మేడం. కనిపిస్తుందా? ఓకే, ఓకే. ఏమేం చెప్పుకున్నాం? చెరువులు, నర్సరీ చెరువులు ఉంటాయి అనుకున్నాం. అదేంటి బ్రీడింగ్, హ్యాచింగ్ చెరువులు ఉంటాయి అనుకున్నాం. హ్యాచింగ్, బ్రీడింగ్ చెరువులు, నర్సరీ చెరువులు, తర్వాత ఇంకేంటి రేరింగ్ చెరువులు, రేరింగ్ పాండ్స్, గ్రోయింగ్ పాండ్స్, స్టాకింగ్ కదా, స్టాకింగ్ పాండ్స్. చివరగా ఏం చెప్తున్నాం? క్వారంటైన్ చెరువులు అని వివిధ రకాలు చెప్పుకున్నాం. ఇందులో బ్రీడింగ్ చెరువులు అంటే ఏంటి? బ్రీడింగ్ పాండ్స్, అక్కడ ఏం జరుగుతుంది? ప్రజననం అనేది జరుగుతుంది. అంటే ప్రజన్నకారులు ఆడ మగ చేపల్ని అక్కడ వేసి స్పానింగ్ జరిగేటట్లు చేస్తారనమాట. అంటే ఏంటి? గుడ్లు పెట్టేటువంటి చెరువులు. ఓకే, వాటిని ఏమంటాం మనం? బ్రీడింగ్ చెరువులు అంటాం. ఈ పెట్టి గుడ్లను కలెక్ట్ చేసి హ్యాచింగ్ చెరువుల్లో పొదిగే వరకు ఉంచుతారు. అంటే ఏంటి? గుడ్డు నుండి పిల్లలు వచ్చే వరకు. పిల్లలు ఎన్ని రోజులు పిల్లలు? 3 to 4 రోజులు పిల్లలు. వాటిని ఏమంటాం మనం? ఫింగర్లింగ్స్, లేదా ఇంకేమనొచ్చు? పెండ దశలు అనొచ్చు. ఫ్రై ఆర్ ఫింగర్లింగ్స్ అంటే చిరుదశలు కానీ పెండ దశలు కానీ అంటాం. గుడ్డు నుండి చిరుదశలు లేదా పెండ దశలు అంటే 3-4 రోజులు వచ్చే వరకు మనం ఈ చెరువులో ఉంచుతాం. దాన్ని ఏమంటాం? హ్యాచింగ్ చెరువులు అంటాం. ఆ హ్యాచింగ్ చెరువులో 3-4 రోజుల వయసు ఉన్నటువంటి పిల్లల్ని తీసుకొచ్చి ఇప్పుడు నర్సరీ చెరువుల్లో వేస్తాం. ఈ నర్సరీ చెరువుల్లో ఎన్ని రోజుల వరకు పెంచుతారంట? సుమారు నియర్లీ 30 days, 30 రోజుల వరకు పెంచుతారు. ఓకే, 30 రోజులు పెరిగాక నర్సరీ చెరువుల నుంచి మళ్ళీ ఆ చేప పిల్లల్ని 30 రోజుల పిల్లల్ని తీసి ఏ చెరువుల్లో వేస్తారు? రేరింగ్ చెరువుల్లో వేస్తారు. ఆ రేరింగ్ చెరువుల్లో ఎంత? 1 month to 3 to 4 months, 3 to 4 నెలలు వయసు వచ్చే వరకు ఆ చెరువుల్లో పెంచుతారు. తర్వాత రేరింగ్ చెరువుల నుంచి తర్వాత తీసేసి 3-4 నెలలు ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి పిల్లల్ని తీసుకెళ్ళి ఇంకేమేస్తారు? గ్రోయింగ్ పాండ్స్ అంటే ఏంటి? పెంపకపు చెరువుల్లో వేస్తారు. ఆ పెంపకపు చెరువుల్లో ఏమవుతాయి? ఇంకా అది 2 సంవత్సరాలు మనం అనుకున్నటువంటి రిక్వైర్డ్ ఏంటది సైజు అండ్ రిక్వైర్డ్ వెయిట్, మనం అనుకున్నటువంటి బరువు, మనం అనుకున్నటువంటి పరిమాణం వచ్చే వరకు ఆ చెరువుల్లో పెంచుతారు. అయితే రేరింగ్ పాండ్స్, గ్రోయింగ్ పాండ్స్ అయిపోయాక ఇంకా రెడీ టు మార్కెట్ అంటే మనం మార్కెట్కి పంపించడానికి రెడీగా ఉన్నటువంటి చేపల్ని వేసేదాన్ని మనం ఏమంటాం? స్టాకింగ్ పాండ్స్ అంటే నిల్వ చెరువులు అంటాం. ఆ స్టాకింగ్ పాండ్స్లో ఏం చేస్తాం మనం? వీటిని, ఈ చేపల్ని నుంచి మార్కెట్ చేస్తాం అన్నమాట. మనం అనుకూలంగా ఉంది, మార్కెట్లో మంచి రేటు పలుకుతుంది, డిమాండ్ ఉంది అనుకున్నప్పుడు ఈ చేపలకి తీసుకెళ్ళి ఏం చేస్తావు? మార్కెటింగ్ చేసేస్తాం, విపణికి పంపించేస్తాం. అలా కాకుండా ఇప్పుడు ఈ ఏ స్టేజ్లో అయినా నర్సరీ చెరువుల్లో కానీ, రేరింగ్ అంటే పెంపకపు చెరువుల్లో కానీ, గ్రోయింగ్ అంటే పొదుగు చెరువుల్లో కానీ ఏమవుతుంది? చేపలు ఒక్కోసారి ఏమవ్వచ్చు? గాయపడవచ్చు, లేదంటే ఏదైనా వ్యాధులకు లోనవ్వచ్చు. వ్యాధులు ఉంటాయి కదా, రకరకాల వ్యాధులు, బ్యాక్టీరియల్, ఫంగల్, వైరల్, ప్రోటోజోవన్ రకాల వ్యాధులు అనేవి మనం చూసాం. ఆ వ్యాధులకు లోనైనప్పుడు ఏమవుతుంది? మళ్ళీ మిగతా చేపలన్నిటికీ
వ్యాస్ట్ స్కేల్లో అంటే ఎక్కువ భారీ స్థాయిలో వ్యాధులు కలగడానికి అవకాశం ఉంది. కనుక అప్పుడు ఏం చేస్తాం, అలాంటి వ్యాధిగ్రస్తమైన లేదా గాయపడినటువంటి చేపల్ని వేరు చేసి మనం ఒక ప్రత్యేకమైనటువంటి చెరువుల్లో పెంచుతాం. వాటినే మనం ఏమంటాం, క్వారంటైన్ చెరువులు అంటాం. క్వారంటైన్ పాండ్స్. ఇన్ క్వారంటైన్ పాండ్స్ ఏం చేస్తాం మనం, డ్యామేజ్డ్, wounded ఆర్ డిసీజ్డ్ ఫిషెస్ ఆర్ ఐసోలేటెడ్ అండ్ గ్రోన్ దేర్. తర్వాత ఆఫ్టర్ రికవరీ, ఆఫ్టర్ బికమింగ్, దే విల్ బి అగైన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు నార్మల్ పాండ్స్, దట్ ఈస్ ఎయిదర్ స్టాకింగ్ పాండ్స్ ఆర్ గ్రోయింగ్ పాండ్స్. తెలుస్తుందా? అది సరే. దీంతో మనకి చేపల చెరువులు రకాలు అనేది నిన్న మనం చూసాము. ఒక్కో చెరువు యొక్క పరిమాణం ఎంత ఉంటుందో కూడా మనం చూసాము, ఎంత పర్సంటేజ్ ఉండాలో చూసాం. అయితే ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే ఆక్వాకల్చర్ రకాలు, టైప్స్ ఆఫ్ ఆక్వాకల్చర్. ఆక్వాకల్చర్ రకాలు అంటే ఏంటి? జల సంవర్ధనం ఎన్ని రకాలు? ఎన్ని రకాలు జల సంవర్ధనం? వినిపిస్తుందా పద్మ? వినిపిస్తుందమ్మా పద్మ? వినిపిస్తుంది మేడం. ఓకే, సరే. జల సంవర్ధనం అంటే ఏంటి, జల సంవర్ధనం ఎన్ని రకాలు అనేది చూద్దాం. జల సంవర్ధనం అంటే ఏంటి మనకు తెలుసు, జలచరాల్ని పెంచడం. జలచర జీవులు అంటే చేపలు మాత్రమే కాదు, ఏమంటారు, చేపలు, రొయ్యలు, లాబస్టర్ జీవులు పెంచడం లేదా ఆక్వాకల్చర్ అని అంటాం. సరే, ప్రధానంగా ఈ ఆక్వాకల్చర్ ఏంటి, పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా ఆహారపు అవసరాలు తీర్చడానికి, అలాగే మనకు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఆహార అవసరాల మధ్య వ్యత్యాసాన్ని, మనకి జాతీయ స్థాయిలో ఏంటి, చాలా రకాలైనటువంటి ఆహార పదార్థాలు లభిస్తాయి. ఒక్కో పదార్థం మధ్య ఏముంటుంది, డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఒకటేమో బాగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఖరీదు ఉంటుంది, ఒకటేమో తక్కువ ఉంటుంది. అయితే మనం ఏంటి, మీ దాన్ని ఏమంటాం, మోడరేట్ కాస్ట్ లేదా ప్రైస్ అంటే సమంజసంగా ఉన్నప్పుడు, మధ్యస్థంగా ఉన్నప్పుడే రేటు అంత సామాన్లు లేదా మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేయగలరు కదా. బాగా ఎక్కువ ఉందనుకో, రేటు ఎక్కువ ఉంటే కొనుగోలు చేయలేరు. కనుక అందరికీ ఉపయోగపడేలాగా, సామాన్య మానవుడికి కూడా లభించేలాగా మనం ఏం చేస్తున్నాం, ఏర్పాట్లు చేయడానికి ఈ ఆక్వాకల్చర్ని ప్రోత్సహిస్తున్నాం అన్నమాట. ఇట్ ఈస్ encouraged to supply the demands, to satisfy the demands and as well as needs of the common man. ఓకే, సరే. మరి ఇప్పుడు ఈ ఆక్వాకల్చర్ ఎన్ని రకాలు? ఆక్వాకల్చర్ మెయిన్లీ 3 టైప్స్. ఆక్వాకల్చర్ 3 రకాలు. ఏమేంటే 3 రకాలు? ఒకటి మంచినీటి ఆక్వాకల్చర్, ఫ్రెష్ వాటర్ మంచినీటి ఆక్వాకల్చర్. రెండోది ఉప్పు నీటి కయ్య, దాన్ని మనం ఏమంటాం, బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్. ఉప్పు నీటి ఆక్వాకల్చర్, బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్ అంటాం దాన్ని. దాంట్లో మళ్ళీ చాలా రకాలైనవి ఉన్నాయి. సముద్రపు ఆక్వాకల్చర్, సముద్రపు ట్రైన్ ఆక్వాకల్చర్, దాన్నే మ్యారీకల్చర్ అని కూడా అంటారు. ఇలాగా ప్రధానంగా ఆక్వాకల్చర్ 3 రకాలు. ఎన్ని రకాలు ఆక్వాకల్చర్? 3 రకాలు. ఏమేంటవి? ఫ్రెష్ వాటర్ లేదా మంచినీటి ఆక్వాకల్చర్, బ్రాకిష్ వాటర్ అంటే ఉప్పు నీటి ఆక్వాకల్చర్, మూడోది ఉప్పు నీటి కయ్య, మూడోది సముద్రపు ఆక్వాకల్చర్. మొట్టమొదట మనం ఏం చేద్దాం, ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ అంటే ఏంటి అంటే మంచినీటిలో చేసేటువంటి చేపల పెంపకం. మంచినీరు అంటే ఎక్కడెక్కడ లభించవచ్చు? ప్రధాన జనవరులు నదుల్లో చేయొచ్చు, తర్వాత సరస్సుల్లో చేయొచ్చు, తర్వాత చెరువుల్లో చేయొచ్చు. ఓకే, లేదంటే ప్రధాన జలాశయాల్లో కూడా చెయ్యొచ్చు. నేను చెప్పుకున్న వరద నీరు వచ్చి చేరొచ్చు, లేదంటే ఇదర్ ఫ్లడ్ వాటర్ ఆర్ రెయిన్ వాటర్, వర్షపు నీరు కూడా వచ్చి చేరేటువంటి చెరువులు ఉంటాయి.
వాటిలో కూడా మనం చేపల సంవర్ధనం చేయొచ్చు అని నిన్నటి క్లాసులు చూసాం. అలాగే ఇప్పుడు ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ అంటే మంచినీటి ఆక్వాకల్చర్ అంటే మంచినీటి జలాశాల అయినటువంటి నదులు కానీ సరస్సులు కానీ చెరువులు కానీ లేదంటే పెద్ద పెద్ద జలాశయాల్లో కానీ చేసేటువంటి ఆక్వాకల్చర్, చేసేటువంటి చేపల పెంపకం. ఓకే, దాన్ని మంచినీటి ఆక్వాకల్చర్ అంట. పెద్ద చెరువులో ఇప్పుడు ఏంటి, పెద్ద చెరువుల్లో గల చేపల సంవర్ధనం, వాటిలో పెద్ద పెద్ద చెరువుల్లో ఒక్కోసారి సంవర్ధనం చేసాం అనుకో, వాటిలో క్రస్టేషియన్స్ని కూడా పెంచవచ్చు. అంటే చేపలతో పాటు రొయ్యలను కూడా మనం సంవర్ధనం చేయొచ్చు. అలాగే ఈ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ పొక్కలి ఆక్వాకల్చర్ అంటారు. కేరళ అలాంటి రీజియన్స్ అయితే వ్యవసాయం చేసేటువంటి పంట పొలాల్లో కూడా ఏం చేస్తారు, పంట పొలాలకి మంచినీరు అనేది సరఫరా అవుతుంది. అయితే ఆ పంట పొలాల్లో కూడా ఆక్వాకల్చర్ చేపడతారు అన్నమాట. అంటే చేపల పెంపకం చేపడతారు. పొక్కలి వ్యవసాయము అని అంటాం. ఆ పొక్కలి వ్యవసాయంలో కూడా ఏం చేయొచ్చు, మనం ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ అనేది చేపట్టవచ్చు. ఏంటి మంచినీటి ఆక్వాకల్చర్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ప్రధాన కార్ప్ చేపలు. ఏంటి కార్ప్ చేపలు అంటే కట్ల, లేబియోరోహిట ఇలాంటి వెరైటీస్ అన్నమాట. ఓకే, కార్ప్ చేపల్ని మనం సంవర్ధనం చేయొచ్చు. అలాగే హిల్సా ఎలీషా అంటే పొలస చేప, హిల్సా పొలస చేపని, అలాగే పెర్లస్ స్పాట్స్ అంటారు వాటిని, పెర్లస్ స్పాట్స్, అలాగే ముర్రెల్స్. ఓకే, ఇలా రకరకాలైనటువంటి చేపలను మనం మంచినీటిలో సంవరించు. అయితే చేపల పెంపకానికి ఏ పద్ధతిని మనం ఉపయోగిస్తున్నాం, సాంప్రదాయ పద్ధతిని ఉపయోగిస్తున్నాం. ట్రెడిషనల్ మెథడ్, సాంప్రదాయ పద్ధతిని మనం ఇప్పటికీ కూడా ఎక్కువగా అవలంబిస్తున్నాం. ఎక్కడ ఇది, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చేపల పెంపకానికి ఇలాంటి సాంప్రదాయ పద్ధతిని ఉపయోగిస్తారు. అంటే ఏంటి, ఇంటి వద్దనే నిర్వహిస్తారు. మనం పరిశ్రమలు అంటే ఏంటి, లార్జ్ స్కేల్లో భారీ స్థాయిలో చేస్తే ఏం చేస్తాం, చేపల చెరువులు, రొయ్యల చెరువులు అంటే ఎక్కడో దూరంగా బంజరు భూముల్లో మనం ఈ చెరువులు తవ్వకం చేపట్టి వాటిలో మనం ఈ పెంపకాన్ని, చేపల పెంపకం లేదా రొయ్యల పెంపకం చేపడతాం. అక్కడ అలా కాదు, పశ్చిమ బెంగాల్లో వాళ్ళ ఇళ్ళ దగ్గరే ఏదో దొరికినటువంటి జలాశయాల్లో వాళ్ళు చేపల్ని సంవర్ధనం చేస్తారు. అందుకనే ఆ విధానాన్ని మనం ఏమన్నాం, సాంప్రదాయ పద్ధతిలో జల సంవర్ధనం అన్నాం అనమాట. అప్పుడు ఈ చేపలకి ఏమవుతుంది, సకాలంలో మేతను అందచేయడానికి అవకాశం ఉంది. మనం ఇంటి దగ్గరే అంటే అందుబాటులో ఉంటాం. అలాగే వాటి అభివృద్ధి పెరుగుదలని మార్కెట్ సైజ్ వచ్చే వరకు మనం అన్నీ కూడా మన నియంత్రణలో ఉంటుంది అనమాట. వాళ్ళు కూడా అక్కడ అన్నీ ఇలాగే మనం ఆర్టిఫిషియల్గా అంటే ఏదో మనం కృత్రిమంగా నిర్మించినటువంటి చెరువుల్లో వ్యవసాయం అంటే ఏంటి, చేపల పెంపకం చేపడతాము. అదేవిధంగా ఇంటి దగ్గర కూడా సాంప్రదాయ పద్ధతిలో ఈ కల్చర్ చేస్తానే వాటి మీద నియంత్రణను కలిగి ఉంటారు. ఏ నియంత్రణ, పెరుగుదల ఎలా ఉంది, మార్కెట్కి ఏ సైజు రావాలి, ఇప్పుడు ఏ సైజుకి వచ్చింది, ఏ రకమైనటువంటి ఆహారాన్ని ఇవ్వాలి, ఆ ఆహారాన్ని ఏ దశల్లో ఇవ్వాలి, సకాలంలో అందజేస్తున్నామా లేదా, ఏ టైంలో ఇవ్వాలి, ఎంత పరిమాణంలో ఇవ్వాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారన్నమాట, పరిశీలిస్తారన్నమాట. సరైన యాజమాన్య పద్ధతులు చేపడతారు. కొన్ని ప్రాంతాల్లో అయితే విదేశీ కార్ప్ చేపలను కూడా ఎంపిక చేసి మంచినీటి జలాశయాల్లో పెంచుతున్నారు. మనం ఆల్రెడీ విదేశీ కార్ప్ చేపల గురించి చూసాం. సిప్రినస్ స్కార్పియో, బంగారు తీగ. అది యాక్చువల్గా సిప్రినస్ స్కార్పియో అంటే ఏంటి, ఇది మనం చైనా కార్ప్స్ అంటాం. చైనా దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. తైవాన్, థాయిలాండ్, చైనా ఇలాంటి దేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి చేపలు. కానీ మనం వాటిని విదేశీ కార్ప్ చేపలు అయినప్పటికీ కూడా మన జలాశయంలో, మంచినీటి జలాశయంలో ఏం చేస్తున్నాం, పెంపకం అనేది చేపడుతున్నాం. తెలుస్తుందా? సరే, ఇంకా మంచినీటి పెంపకంలో ఎంపిక చేసినటువంటి మంచినీటి రొయ్యలను కూడా పెంచవచ్చు. మంచినీటి రొయ్యలు అంటే ఏంటి, మ్యాక్రోబ్రేకియం, రోజెన్బర్గి, అలాగే మ్యాక్రోబ్రేకియం మాల్కెన్సోని అంటే ఏంటి, స్కాంపీ అంటే మంచినీటి రొయ్యలు. స్కాంపీ అంటే మంచినీటి రొయ్యల్ని పెంపకం చేపడతాము.
సరే ఏంటి ఈ మంచినీటి రొయ్యలు అంటే బ్యాక్రోబ్రేకియం, మ్యాక్రోబ్రేకియం రోజెన్బర్గ్, అలాగే మ్యాక్రోబ్రేకియం మాల్కిన్సోని. ఇది ఎక్కువగా ఈ మ్యాక్రోబ్రేకియం అంటే నీలకంఠ రొయ్యలు అంటారు. ఎక్కడ దొరుకుతున్నాయి మనకి? ఆంధ్రప్రదేశ్లో డెల్టా తీర ప్రాంతాల్లో, అంటే ఏంటి గోదావరి జిల్లాల్లోనూ, నెల్లూరు, ప్రకాశం, ఒంగోలు ఈ ప్రాంతాలన్నిటిలో కూడా దొరుకుతుంది. అంటే డెల్టా తీర ప్రాంతాల్లో వీటిని మంచినీటి చేపలతో పాటు రొయ్యలు కూడా సవార్థలో చెప్పారు. ఈ మంచినీటి చేపకి డిమాండ్ ఎక్కువ. మంచినీటి చేపకి ఏంటది గిరాకీ ఎక్కువ. ఫ్రెష్ వాటర్ ఫిషెస్ ఆర్ హ్యావింగ్ మోర్ డిమాండ్ రాదర్ దాన్ మెరైన్ వాటర్ ఆర్ బ్రాకిష్ వాటర్. ఉప్పు నీటి కయ్యల్లో కానీ సముద్రపు నీటిలో పెరిగేటువంటి జీవుల కన్నా మంచినీటిలో పెరిగేటువంటి చేపలకు కానీ రొయ్యలకు కానీ డిమాండ్ ఎక్కువ, వాటికి గిరాకీ అధికంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ విదేశీ జాతి చేపల్ని ఎక్కడి నుంచి తీసుకుంటాం అనుకున్నాం? ఇందాకే చెప్పుకున్నాం మనం. బంగ్లాదేశ్ వంటి దేశాల నుండి పిల్లల్ని దిగుమతి తీసుకుంటారు, చేప పిల్లల్ని. ఓకే, ఎక్కడి నుంచి తీసుకుంటారు అంటే బంగ్లాదేశ్. అలాగే మంచినీటి చేపల్ని సముద్రపు నీటిలో వేస్తే అవి బతకవు. ఎందుకు బతకవు? ఇప్పుడు మంచినీటిలో ద్రవాభిసరణ క్రమత అనేది తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇది మంచినీటి చేప, దాన్ని తీసుకెళ్ళి ఏం చేసావు నువ్వు? ఇది మంచినీటిలో ఉంది, మంచినీరు. దీన్ని తీసుకెళ్ళి ఏం చేసావు? ఉప్పు నీటిలో వేసావు, ఏదో సముద్రపు నీటిలో వేసావు. ఏమవుతుంది? ముందుగానే దాన్ని అలవాటు చేస్తే పర్వాలేదు, లేదంటే వేసినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మంచినీటిలో నీటికి కొంత లవణీయత అనేది ఉంటుంది. లవణీయత అంటే గాఢత అనేది ఉంటుంది. ఈ గాఢత వీటి శరీరంలో అంటే జీవ పదార్థ గాఢతకి సమానంగా ఉంటుంది. అదే నువ్వు ఈ చేపను తీసుకెళ్ళి ఉప్పు నీటిలో కానీ లేదా ఉప్పు నీటి కయ్యల్లో కానీ వేసావు, సముద్రపు నీటిలో వేసినప్పుడు ఏమవుతుంది? డిఫరెంట్ ఏంటి? మొత్తానికి మారిపోతుంది. ఏం మారిపోతుంది? లవణీయత అనే భేదాలు అనేవి చాలా ఎక్కువ స్థాయిలో కనబడతాయి. ఇక్కడేమో లవణాలు తక్కువ సాంద్రతలో ఉన్నాయి. ఉప్పు నీటికి లేదా సముద్రాలకు వెళ్ళేటప్పటికి లవణాల యొక్క గాఢత పెరిగిపోతుంది అన్నమాట, కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? దీని యొక్క శరీరంలో జీవ పదార్థం యొక్క గాఢత ఉండాల్సినంతే ఉంది, కానీ ఎటు వచ్చి లవణీయత ఎక్కడ పెరిగింది? పరిసరంలో పెరిగింది. సో పరిసరంలో గాఢత పెరిగింది, వాడి శరీరంలో జీవ పదార్థంలో గాఢత అనేది తక్కువగా ఉంది. కనుక ఇప్పుడు ఏం చేస్తుంది? మామూలుగా జీవి ఎప్పుడైనా ద్రవాభిసరణ క్రమతను ప్రదర్శించాలంటే రెండు ద్రావణాలు అంటే జీవ పదార్థంలో ఉన్నటువంటి గాఢత అలాగే సముద్రపు నీటి యొక్క గాఢత సమానమయ్యే వరకు ఈ ప్రక్రియను కొనసాగిస్తుంది. అది దాని యొక్క నేచర్, నైజం. అందుకని ఏం చేస్తుంది? శరీరం నుండి నీటిని కోల్పోతుంది అనమాట. లూజెస్ వాటర్ ఫ్రమ్ ఇట్స్ ప్రోటోప్లాజం. ఈ శరీరం నుండి నీటిని కోల్పోతున్నప్పుడు ఏమవుతుంది? ఎగ్జాస్మాసిస్ జరుగుతుంది, అంటే బాహ్య ద్రవాభిసరణ జరుగుతుంది. బాహ్య ద్రవాభిసరణ ఎప్పుడైతే జరిగిందో శరీరం నుండి నీరు వెళ్ళిపోయింది, మొత్తం నీరంతా కూడా బయటకు పోయింది. అంటే అప్పుడు ఏమవుతుంది? జీవి డెసిగేషన్ అంటే పొడారిపోతుంది, డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయి ఏమవుతుంది? డ్రై అయిపోతే మెటబాలిక్ యాక్టివిటీస్ జరగవు, కనుక చేప చనిపోతుంది. ఎగ్జాస్మాసిస్ అనేది జరుగుతుంది, బాహ్య ద్రవాభిసరణ జరుగుతుంది. అలాగే ఉప్పు నీటిలో ఉండేదాన్ని తీసుకొచ్చి మంచినీటిలో వేసామనుకో, వేస్తే ఏం జరుగుతుంది? అంతర ద్రవాభిసరణ, ఎండాస్మాసిస్ జరుగుతుంది. ఎండాస్మాసిస్ జరిగితే ఏమవుతుంది? నీరు బయట నుండి నీరు శరీరంలోనికి ప్రవేశిస్తుంది, అంటే శరీరం ఏమవుతుంది? ఉబ్బిపోతుంది. శరీరంలో ఉన్నటువంటి కణాలు ప్రతి కణం ఉబ్బిపోయి పగిలిపోతుంది. అప్పుడు కూడా జీవి మరణించడానికి ఆస్కారం ఉంది. కనుక ఏం చేయాలి? మంచినీటి చేపల్ని ఉప్పు నీటిలో లేదా సముద్రంలో ప్రవేశపెట్టడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ముందు వాటిని అలవాటు చెయ్యాలన్నమాట. అది ఇప్పుడు శరీరం నుండి నీరు ఏమైంది అనుకున్నాం? ఎగ్జాస్మాసిస్ ద్వారా అయ్యి నిశ్చలీకరణకులోనే చనిపోతుంది. మనం ఏమనుకున్నాం? పశ్చిమ బెంగాల్లో ఇంటి వద్దే వాళ్ళు ఏం చేస్తారు? చెరువుల్ని
నిర్మించుకొని ఆ నీటిలో చిన్న చిన్న చెరువులు అంటే కృత్రిమంగా కాదు, ఉన్నటువంటి ఆవాసాలు ఏదైనా గుంతలు ఉన్నాయనుకో ఆ గుంతల్లో నీరు వేసి ఇంకా ప్రత్యేకమైనటువంటి దానికి శ్రద్ధ అవసరం లేకుండా ఇంటి దగ్గర వాటిని నిర్వహిస్తారన్నమాట ఒక పరిశ్రమలో. అప్పుడు దాన్ని మనం ఏమన్నా సాంప్రదాయ పద్ధతిలో ఆక్వాకల్చర్ అని అనుకున్నాం. అయితే ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే నదీ తీర ప్రాంతాల్లో కూడా నిర్ణీత సంఖ్యలో చేప పిల్లలను ప్రవేశపెట్టి వాటికి మేతను అందిస్తున్నారు. అంటే నదీ తీర ప్రాంతం, నది ఉంది, నదికి తీరం ఉంటది కదా, ఎవ్రీ రివర్ విల్ హ్యావ్ షూర్ కదా, ఒడ్డు బ్యాంక్ అనేది ఉంటది. ఇది నది, నదికి ఏముంటుంది, ఒడ్డు ఉంటుంది. సో ఈ ఒడ్డు ప్రాంతంలో కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు, ఒడ్డు లేదా బ్యాంక్, ఇక్కడ కూడా చేప పిల్లల్ని వేసేసి ఈ తీర ప్రాంతంలో నీరు ఉంటుంది కాబట్టి అక్కడ చేప పిల్లల్ని వేసేసి కావాల్సినటువంటి ఫీడ్, రిక్వైర్డ్ ఫీడ్ ఆల్సో సప్లై దానికి అందిస్తే ఏమవుతాయి, ఈ చేప పిల్లలది కూడా చక్కగా పెరుగుతాయి. గ్రోయింగ్ ఆఫ్ ద ఫిష్ ఈజ్ సీన్. ఈ వ్యవస్థలో పెద్దగా యాజమాన్య పద్ధతులు పాటించక్కర్లేదు. ఓకే, కొద్దిగా అంటే మనం చూసుకోవాల్సిన దానిలో ఏంటి, పరాణ జీవుల బారిన పడకుండా చూసుకోవాలి. పరాణ జీవులు ఏమైనా సూక్ష్మ జీవుల సంక్రమణ జరుగుతుందా లేదా అనేది చూసుకుంటే సరిపోతుంది. ఓకే, దాన్ని తరంగాధారాలలో వ్యవసాయం లేదా తరంగాధార ఆక్వాకల్చర్ అంటారు. అలాగే పెంపకపు అధ్యయనంపై తరగతులు నిర్వహించాలి. పెంపకపు అధ్యయనం అంటే ఏంటి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఆక్వాకల్చర్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లేదా సెమినార్స్ లేదా వర్క్షాపులు అలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి. ఇలా నిర్వహించడం ద్వారా ఏమవుతుంది, నిర్వహించడం ద్వారా ఏమవుతుంది, వాళ్ళకి అవగాహన వస్తుంది. అవగాహన వచ్చి చక్కగా వ్యవసాయం చేస్తారన్నమాట. చేయడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ అధిక లాభార్జన అనేది లభిస్తుంది. అధిక మాంసకృతులు కలిగినటువంటి చేపల్ని మనం ఆహారంగా అందించవచ్చు. పెంచడంలోనూ తేడా ఉంది. రకరకాల చాలా మంది వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం అంటే చేపల పెంపకం చేపడతారు. అయితే మనం అందించేటువంటి మేతను బట్టి ఆ చేప యొక్క పరిమాణం అలాగే పౌష్టికాలు, న్యూట్రియంట్స్, రేషియో ఆఫ్ న్యూట్రియంట్స్ వుడ్ బి యాడెడ్ ఆర్ వేరింగ్ ఫ్రమ్ కల్చర్ టు కల్చర్. అలాగే భారతదేశంలో కార్ప్ చేపల పెంపకం సాధారణంగా ఎక్కడ అనుకున్నాం, డెల్టా తీరంలో. డెల్టా తీరం అంటే ఏంటి, కృష్ణా గోదావరి జిల్లాలలో నదుల్లోను సెలయేళ్లలోను చేపడుతున్నారు. అలాగే కొల్లేరు సరస్సు కృష్ణా జిల్లాలో ఉంది, కైకలూరు వద్ద. ఆ కొల్లేరు సరస్సులో మీరు వెళ్ళినట్టున్నారు కదా, లాస్ట్ ఇయర్ వెళ్ళారా, టూర్కి వెళ్ళారు కదా, వెళ్ళారా కైకలూరు టూర్కి? లేదు మేడం, వెళ్ళారు మేడం. తీసుకెళ్ళారుగా, ఫైనల్ శాఖనే తీసుకెళ్ళారు మేడం. మీరు ఎటు వెళ్ళారు, కడియమా? ఎస్ మేడం. సరేలే, అయితే ఈ సంవత్సరం కరోనా వచ్చింది, నెక్స్ట్ ఇయర్. సరే, మరి ఇప్పుడు ఏమవుతుంది, ఆ కొల్లేరు సరస్సు అనేది కృష్ణా జిల్లాలో ఉంది. అక్కడ ఏమవుతుందంట, నీరు చాలా ఎక్కువగా ఉంటుందంట. అలాంటి చోట్ల కూడా ఏం చేస్తారు, చేపల పెంపకం చేపట్టడం అనుకూలంగా ఉంటుంది. అలాంటి ప్లేసెస్లో చేపల పెంపకం చేపడితే బాగా అభివృద్ధి చెందుతుంది. మంచి అదేంటంటే డిమాండ్కి సరిపడినటువంటి సప్లై అనేది చెయ్యొచ్చు. మార్కెట్లో ఉన్నటువంటి గిరాకీని తట్టుకోవడానికి, పౌష్టికాహార లోపం లేకుండా మన దేశాన్ని కాపాడడానికి మనం ఏం చేయొచ్చు, ఈ చేపల్ని చక్కగా సరఫరా చేయొచ్చు అన్నమాట. మంచినీటి చెరువుల్లో ఇందాక చెప్పుకున్నాం కార్ప్ చేపలు కానీ, అలాగే విదేశీ కార్ప్ చేపలను కూడా పెంచవచ్చు అనుకున్నాం. ఈ మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్ దృష్ట్యా ఏం చేస్తారు, ఒక 6 to 8 నెలల్లో పెంపకపు పద్ధతుల ద్వారా 1.5 to 3 కేజీల బరువు అనేది ఏర్పడుతుందంట. 6 to 8 నెలల వయసులోనే మనం చేపట్టేటువంటి పెంపక విధానం ద్వారా అదేంటి సుమారు 2.5 నుంచి 3 కేజీలు 1.5 కేజీన్నర నుంచి 3 కేజీలు బరువు పెరగడానికి అవకాశం ఉంది. అయితే ఈ 3 కార్ప్ చేపలు ఏంట, 3 ఆల్రెడీ మనం కార్ప్ చేపల సంవర్ధనంలో చూసాం. కట్ల, లేబియోరోటా, సిఫ్రినస్, మృగాల్, వీటిని కామన్ కార్ప్స్ అంటారు. ఈ 3 ఇండియన్ మేజర్ కార్ప్స్ అని కూడా అంటారు. భారతదేశపు ప్రధాన మేజర్ కార్ప్ చేపలు. ఈ 3 కార్ప్ చేపలను పెంచడాన్ని మనం మిశ్రమ పెంపకం
లేదా పాలీకల్చర్ అని అంటారు. ఓకే, బహుళ సంవర్ధనం అని కూడా అనొచ్చు. సరే, ఒక హెక్టార్లో ఒక 5-8 టన్నులు, కొన్ని ప్రాంతాల్లో అయితే 10 నుండి 12 టన్నుల వరకు ఉత్పత్తి చేయొచ్చు అంట హెక్టార్కి. ఈ 3 చేపల్ని వేసామనుకో నువ్వు, కట్ల లేబియోరోట సిరినస్ మృగాలు ఎక్కువగా దీన్నే ఫాలో అవుతున్నారు. సిరినస్ మృగాలు అనేది ఇక్కడ ఉంటుంది, లేబియోరోహిత ఈ ప్రాంతంలో ఉంటుంది, కట్ల ఉపరితలంలో ఉంటుంది అనేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. దాన్ని ఏమన్నాం, కాలం డ్వెల్లర్ అని. ఇక్కడ ఉంటేనేమో ఏమన్నాం, సూప్రాఫిషియల్. సరే, దీన్ని ఏమన్నాం, సూప్రాఫిషియల్ అంటే ఉపరితలంలో ఉంటుంది. దీన్ని ఏమన్నాం, కాలం డ్వెల్లర్ మధ్య ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ ఉంటే ఏమన్నాం, బాటమ్ డ్వెల్లర్ అధస్థ ప్రాంతంలో నివసిస్తుంది. ఇలాగ ఈ 3 చేపల్ని ఒకే ఏరియాలో పెంచితే దాన్ని పాలీకల్చర్ లేదా మిశ్రమ పెంపకము అని అంటారు. దీనివల్ల హెక్టార్కి ఒక 8 టన్నులు రావచ్చు. కొన్ని ప్రాంతాల్లో 10 నుండి 12 టన్నులు కూడా ఏం రావచ్చు అంట, లాభాలు అనేవి రావచ్చు. ఈ 3 కార్ప్ చేపలు చాలా ప్రధానమైనవి మన దేశంలో. వీటి సంవర్ధనం మీదే చాలా వరకు ఈ భూభాగాలన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. సరే, ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంట, చిన్న చేప పిల్లలను బదులు ఒక సంవత్సరం చేపలను కూడా ప్రవేశపెట్టి వాటి పెరుగుదలని అధికం చేయడం ద్వారా ఉత్పాదకతను పెంచుతారు. ఈ మధ్యకాలంలో ఇంకో పని ఏం చేస్తున్నారు అంటే, చిన్న చేప పిల్లలకు బదులు 1 సంవత్సరం వయసు ఉన్నట్టు మనం యాక్చువల్గా ఏం చేస్తాం, హ్యాచరీస్ నుంచి గుడ్లు తెచ్చేసుకుంటాం, లేదంటే బ్రూడర్స్ బ్రీడింగ్ చెరువుల నుంచి ఏం తెచ్చుకుంటాం, స్పానింగ్ చెరువుల నుంచి గుడ్లు తెచ్చుకుంటాం, లేదా హ్యాచింగ్ చెరువుల నుంచి 3-4 రోజుల వయసు ఉన్నటువంటి చేప పిల్లలు ఫింగర్లింగ్, లేదా దాన్ని ఏమన్నాం ఫింగర్లింగ్స్ లేదా ఫ్రై పెండ దశలు లేదా చిరు దశలు, వాటిని కూడా తీసుకుని వచ్చి పెంచుకోవచ్చు అని అనుకున్నాం. అయితే ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే, అంత చిన్నపిల్లలు కాకుండా 1 సంవత్సరం వయసు ఉన్న, యాక్చువల్గా 1 సంవత్సరం వయసు ఉంటే చాలా వెయిట్ పెరుగుతుంది. కానీ అలాంటి చేపలను మనం ఏం చేస్తున్నాం, పెంచడం చేపట్టడానికి బదులు 1 సంవత్సరం వయసు ఉన్నటువంటి చేపలు తీసుకొచ్చి పెంచుతున్నాం. 1 సంవత్సరం వయసు ఉన్నటువంటి చేపలు పెంచితే గా పెరిగి మనకి చాలా లాభాలని ఇస్తుంది అనమాట. ఇంకేం చేయొచ్చు, ఉత్తర భారతదేశంలో అయితే, ఉత్తరం అంటే ఏంటి నీకు, బీహారు, మధ్యప్రదేశ్, ఇందాక చెప్పుకున్నటువంటి పశ్చిమ బెంగాల్, అలాగే మహారాష్ట్ర, గుజరాత్, ఇవన్నీ కూడా నార్త్ ఇండియన్ కంట్రీస్ వస్తాయి, నార్త్ ఇండియన్ స్టేట్స్ వస్తాయి, ఉత్తర భారతదేశపు రాష్ట్రాలు వస్తాయి. వీటన్నిటిలో కూడా ఏం చేస్తున్నారు, 1 సంవత్సరం వయసు ఉన్నటువంటి పిల్లల్ని తీసుకొచ్చి పెంపకం అనేది చేపడుతున్నారు. ఓకే, అలాగే కొన్ని ప్రాంతాల్లో విదేశీ కార్ప్ చేపలు ఇందాక చెప్పుకున్నాం, క్యాట్ ఫిషెస్ని కానీ, క్లేరియస్ బాటర్కాస్ మార్పు చేపలు కానీ, హెట్రోమ్యూకస్, నెక్స్ట్ మగూర్స్, అలాగే క్యాట్ ఫిష్ వంటి వాటిని ఏం చేస్తున్నారు, పెంపకం చేపడుతున్నారు. ఎంపిక చేసి మంచినీటి చెరువుల్లో పెంచుతున్నారంట. మరికొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తున్నారు, చెన్నా పంక్టేట, చెన్నా స్ట్రయ్యేట, ముర్రెల్స్ చేప పిల్లలను పెంచుతున్నారు. ఓకే, అయితే ఆంధ్రప్రదేశ్లో ఇందాకే చెప్పుకున్నాం, డెల్టా తీర ప్రాంతం అంటే గోదావరి జిల్లాలు వస్తాయి, కృష్ణా జిల్లా వస్తుంది. వీటిలో హైపోప్టాల్మిక్ టిస్మోలిట్రిక్స్ అంటే ఏంటి, గడ్డి చేప జాతుల్ని తీసుకొచ్చి పెంచుతున్నారు. గడ్డి జాతి, అలాగే తిలాపియా, ఈ మధ్యకాలంలో ఇంకా బాగా చేస్తున్న వ్యవసాయం ఏంటంటే తిలాపియా మొజాంబికా. ఆల్రెడీ మనం దేనికి చెప్పుకున్నాము, మోనోసెక్స్ కల్చర్ అంటే ఏంటి, ఏకలింగ జీవుల సంవర్ధనం అనే టాపిక్లో వాటి పేర్లు అనేవి నోట్ చేసుకున్నారు. సో ఇలాంటి హైపోప్టాల్మిక్ టీస్ వెరైటీలను కానీ, లేదంటే బంగ్లాదేశ్ నుండి దిగుమతి చేసుకున్న ఈ సిల్వర్ ఫిష్, లేదా దాన్ని ఏమంటాం గ్రాస్ క్యాప్, ఇలాంటి వాటిని తీసుకొచ్చి మంచినీటిలో పెంపకం చేపట్టడం ద్వారా ఒక 15 నుండి 25 టన్నుల బరువు ఉత్పత్తి అవుతుంది అన్నమాట. ఓకే, ఎకరానికి. ఇప్పుడు రెండోది, ఇక్కడతోటి మంచినీటి ఆక్వాకల్చర్ అనేది అయిపోయింది. రెండోది ఏంటి, ఉప్పు నీటి కయ్యల్లో చేసేటువంటి ఆక్వాకల్చర్, దాన్ని బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్ అంటారు. మళ్ళీ ఒక్కోటి షార్ట్ కడుగుతాడు, బ్రాకిష్ వాటర్
ఆక్వాకల్చర్. ఆక్వాకల్చర్ ఉప్పు నీటి ఆక్వాకల్చర్ లేదా బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్ అంటే ఏంటి? ప్రతి నది వెళ్ళి దేంతో కలుస్తుంది? నది వెళ్ళి దేంతో కలుస్తుంది? సముద్రంతో కలుస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాం? ప్రతి నది వెళ్ళి సముద్రంతో కలుస్తాం. దాన్ని మనం ఏమంటాం? ఆక్వాకల్చర్. దాన్ని ఏమంటాం? ఉప్పు నీటి కయ్య. ఉప్పు నీటి కయ్య. ఓకే, ఉప్పు నీటి కయ్య లేదా బ్రాకిష్ వాటర్. దాన్ని ఎస్చరీ అని కూడా అంటారు. ఇలాగ నదీ ముఖ ద్వారాల వద్ద గనక మనం కృత్రిమంగా చేపలను కానీ లేదా రొయ్యలను కానీ సంవర్ధనం చేపడితే దాన్ని ఏమంటాం? ఉప్పు నీటి కయ్యల ఆక్వాకల్చర్. బ్రాకిష్ ఆక్వాకల్చర్ ఈజ్ నథింగ్ బట్ కల్చరింగ్ ఆఫ్ ఫైజెస్ ఆర్ క్రస్టేషియన్స్ ఆర్ కల్చరింగ్ ఆఫ్ ఆక్వాకల్చర్. ఎక్కడ? ద ప్లేస్ వేర్ రివర్ మెర్జెస్ విత్ దేంతోటి? ఓషన్ ఆర్ సీ. దట్ ఈస్ నోన్ యాజ్ ఎస్చురీ ఆర్ బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్. ఈ విధానంలో ఏం చేస్తారు? చేపలు, రొయ్యలు, పీతలు, ముత్యపు చెప్పులు, లాబస్టర్స్ ఇవన్నీ కూడా పెంచబడుతున్నాయి. ఇందాక మనం మంచినీటిలో అంటే లాబస్టర్స్ ఇలాంటివన్నీ చూసాం. ఇక్కడ కూడా అంతే. ఉప్పు నీటిలో పెంచేటువంటి చేపలు వేరే ఉంటాయి, అలాగే రొయ్యలు పెరుగుతాయి. మంచినీటిలో కూడా చేపలు ఉన్నాయి, రొయ్యలు ఉన్నాయి, పీతలు ఉన్నాయి, లాబస్టర్స్ ఉన్నాయి. ఓకే, క్రస్టేషియన్స్ ఉన్నాయి. అలాగే ఉప్పు నీటిలోనూ కాకపోతే వెరైటీలు వేరే అనమాట. ఇక్కడ చేపలు పెరుగుతాయి, రొయ్యలు పెరుగుతాయి, పీతలు, ముత్యపు చెప్పులు, లాబస్టర్స్ కూడా పెరుగుతాయి. మన దేశంలో సహసిద్ధంగా ఉన్న ఉప్పు నీటి వనరుల్లో 0.76 మిలియన్ హెక్టార్లు ఉన్నాయంట మన దేశంలో ఉన్నటువంటి మొత్తం జలవనరు. అయితే కృత్రిమంగా ఉప్పు నీటి కయ్యలను ఏర్పరచడం ద్వారా 2 మిలియన్ హెక్టార్లు ఉప్పు నీటి జలభాగాలను వాడుకలోని తెచ్చారు. అన్ని మిలియన్ హెక్టార్ 0.76 మిలియన్ హెక్టార్స్ భూమి ఉన్నప్పటికీ అందులో ఎంత? 0.76 మిల్లీ హెక్టార్లను ఏం చేశారు? ఉన్నప్పటికీ కూడా ఇందులో 0.2 హెక్టార్లు ఉప్పు నీటి జలభాగాల్ని వాడుకలోకి తీసుకొచ్చారు. అంటే అక్కడ మీకు ఏం ఏర్పడుతుంది? మీకు బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్ అనేది అంటే కయ్య అనేది ఏర్పడుతుంది. అయితే ఈ రొయ్యల్ని సముద్ర జీవుల దిగుబడి, ఈ రొయ్యల వల్ల ఏమవుతుంది? ఈ వ్యవసాయం వల్ల రొయ్యలు తదితర జీవుల యొక్క ఆక్వాకల్చర్ అనేది పెరుగుతుంది. ఉప్పు నీటి కయ్యల్లో ఎంత ఉంటుంది? ఇందాక చెప్పుకున్నాం మనం మంచినీటిలో ఉండేటువంటి చేపను తీసుకెళ్లి ఉప్పు నీటిలో కానీ ఉప్పు నీటి కయ్యల్లో కానీ చనిపోతుంది అనుకున్నాం. వెంటనే ఉప్పు నీటిలో అయితే వెంటనే చనిపోతుంది. ఉప్పు నీటి కయ్యల్లో కొంచెం హెచ్చు తగ్గులు ఉంటాయి కాబట్టి కొంచెం పర్వాలేదు. అయితే ఈ ఉప్పు నీటి కయ్యల్లో లవణీయత ఉంటుందంట. ఎంత ఉంటుంది లవణీయత? 25 నుండి 30 ppm. ppm అంటే ఏంటి? పార్ట్స్ పర్ మిలియన్. అంటే 1000 అణువుల్లో 25 నుండి 30 అణువులు ఏంటి? ఉప్పుకు సంబంధించినటువంటి లవణాలు ఉంటాయి. లవణాలు అంటే ఉప్పు ఒకటే కాదు, అయితే ప్రధానమైనది ఉప్పు. దాంతోపాటు ఇతరవి ఉంటాయి, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఓకే, ఫాస్ఫేట్స్, సల్ఫేట్స్, ఇవన్నీ కూడా వీటిని ఇస్తాయి, లవణాలను ఇస్తాయి అన్నమాట. నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ కూడా ఎక్కువ ఇచ్చారు, 20% ఇచ్చారు. అయితే ప్లవక జీవులు అధికంగా అందుబాటులో ఉంటాయన్నమాట. ఇలా ఉంటే ఈ ఉప్పు నీటి ఆక్వాకల్చర్లో మనకు ఎక్కువగా లభించేవి ఏంటి? ప్లవక జీవులు. మనం ప్రాక్టికల్ క్లాసులు చెప్పుకున్నాం, ప్లవకాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఈ జలావాసంలో పరిసరం అనేది తుల్య స్థితికి చేరాలి అంటే, సమతా స్థితికి చేరాలంటే ఏముండాలి? అన్ని జీవులు బ్యాలెన్స్డ్గా మెయింటైన్ అవ్వాలి. ఏదో ఒక జీవి ఎక్కువగా ఉండడం కానీ మరొకటి ఏదైనా తక్కువగా ఉండడం కానీ జరిగితే ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంది, అసమతౌల్యత అనేది సంభవిస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? ఉన్నటువంటి జీవులన్నీ కూడా మళ్ళీ ప్రభావితం అవుతాయి. దానివల్ల మళ్ళీ మనకి ఏం తగ్గిపోతుంది? లాభాలు అనేవి తగ్గిపోతాయి. సో దీన్ని మనం ఉప్పు నీటి కయ్యల్లో చేసేటువంటి ఆక్వాకల్చర్గా చెప్పుకున్నాం. సరే, మరి ఉప్పు నీటి కయ్యల్లో చేసేటువంటి ఆక్వాకల్చర్లో మళ్ళీ రకాలు ఉన్నాయి. తరంగ ఆధారాల్లో
పెంపకం. కల్చరింగ్ ఇట్స్ ద ఏంటది వేవ్స్, బేసెస్ ఆఫ్ వేవ్స్. వేవ్స్ వస్తాయి కదా, తరంగాలు అనేవి వస్తాయి సముద్రాల దగ్గర కానీ, సముద్రం దగ్గర లేదంటే పెద్ద పెద్ద జలాశయాల దగ్గర ఏం చూస్తావు, అలలు చూస్తావు. ఈ అలలు ఏంటిది, నదీ ముఖద్వారంలో, నదీ ముఖద్వారం సపోజ్ నది, అదేమవుతుంది సముద్రం వచ్చి ఇక్కడ జాయిన్ అయింది, దీన్ని ఏమన్నాం నదీ ముఖద్వారం, ఈశ్వరి. ఈ నదీ ముఖద్వారాల్లో తీరం వద్ద ఏం చేస్తారు, కొలన్లు అనేవి ఏర్పాటు చేస్తారు. ఇక్కడ కొలన్లు అంటే కృత్రిమంగా చెరువుల్ని ఏర్పరుస్తాం, తవ్విస్తాం అన్నమాట. ఓకే, తవ్వించడం వలన ఏమవుతుంది ఇక్కడ, పెద్ద పెద్ద అలలు వచ్చినప్పుడు ఈ చెరువులు అనేవి ఈ నీటితోటి నింపబడతాయి. అది తరంగ ఆధారాల వద్ద చేపల పెంపకం అంటే ఏంటి, ఎక్కడైతే ఉప్పు నీటి కయ్యలు అనేవి ఉన్నాయో, ఎక్కడైతే నది వెళ్ళి సముద్రంతో కలిసిందో దాన్ని నది ముఖద్వారం అన్నాం. దాని దగ్గరలోనే మనం చెరువులను నిర్మించేసి వదిలేస్తాం. కన్స్ట్రక్టింగ్ ఫిష్ పాండ్స్ అండ్ లివింగ్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు వెన్ ఎవర్ ఎబ్టైడ్స్ అంటే ఏంటి, హైటైడ్స్ అంటే బాగా అలలు పైకి ఎగిసినప్పుడు నీరు అనేది వచ్చి ఆ చెరువులు, ఖాళీ చెరువులు అనేవి నిండిపోతాయి అన్నమాట. మనం వేయాల్సిన పని లేదు. అప్పుడు ఏమవుతుంది, అక్కడ నీటితో నిండడం వల్ల అక్కడ మనం ఏం చేయొచ్చు, ఈ ఆక్వాకల్చర్ అనేది చేపట్టవచ్చు. ఇది జలజీవుల పెంపకానికి చాలా అనువైంది. ఈ జలజీవులన్నీ కూడా సహజ వాతావరణాన్ని అనుభవిస్తాయి కనుక ఇది మనకి అనుకూలంగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకేం చేయొచ్చు, కొంతమంది పెన్ కల్చర్ కూడా చేపడతారంట. పెన్ కల్చర్ ఏంటి, పెన్ కల్చర్ అంటే రాసుకునే కలం కాదు, నైలాన్ లేదా వెదురుతో నిర్మించిన ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలు. ఇట్ ఈజ్ ఏ స్పెషల్ స్ట్రక్చర్. స్పెషల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇది నైలాన్ లేదా వెదురుతో నిర్మితము. ఇట్ ఈస్ మేడ్ విత్ ఎయిదర్ నైలాన్ ఆర్ బ్యాంబూ. ఓకే, విచ్ ఆర్ నోన్ ఎస్ పెన్స్. పెన్ కల్చర్, అలాంటి పెన్నుల్లో పెంచుతున్నాం కాబట్టి దాన్ని పెన్ కల్చర్ అంట. పెన్ అంటే ఏమీ లేదు, ఇది ఒక రకమైన నిర్మాణం. ఎక్కడ పెడతారు, నదీ ముఖద్వారాల వద్ద పెడతారు. ఇట్ ఈస్ కెప్ట్ ప్లేస్డ్ ఇన్ ఎస్చురీ ఆర్ ద ప్లేస్ వేర్ రివర్ జాయిన్స్, ఫ్యూజెస్ విత్, మింగిల్స్ విత్ సీ. ఓకే, అక్కడ ఏం చేస్తాం, నైలాన్ లేదా వెదురుతో నిర్మితమైన ప్రత్యేకమైనటువంటి పెన్నుల్ని పెడతాము. ఈ నిర్మాణాలను నీటిలో వేలాడదీసి వాటి యందు చేపల పెంపకాన్ని చేపడితే దాన్ని మనం ఏమంటాం, పెన్ కల్చర్ లేదా బోను కల్చర్ అని అంటాము. నీటిలో పొడవైన బొంగుల్ని లేదా తాళ్లను వేలాడదీయడం ద్వారా, ఒకటి ఏమనుకున్నాం, తరంగాలు ఎక్కడైతే ఉన్నాయి, నీటి అల్ల పైకి లేస్తున్నాయో అక్కడ చెరువులు నిర్మించి మనం చేపల పెంపకం, రొయ్యల పెంపకం చేపడితే దాన్ని ఏమన్నాం, తరంగ ఆధారాల్లో పెంపకం. కల్చర్ ఎట్ ద హైట్, కల్చర్ ఎట్ ద వేవ్ బేస్ రీజియన్. ఓకే, లేదా డెల్టా రీజియన్. ఇంకోటి పెన్ కల్చర్. ఈ పెన్ కల్చర్ కూడా సేమ్ అలాగే ఉంటుంది, కాకపోతే ఇక్కడ పరికరం అనేది మార్చాం. డివైస్ ఈజ్ బీయింగ్ చేంజ్. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏంటి, నీటిలో పొడవైన బొంగులు లేదా తాళ్లను వేలాడదీయటం ద్వారా కూడా కల్చర్ చేపట్టవచ్చు. ఏం చేస్తారంట, పెద్ద పెద్ద వెదురు బొంగుల్ని తొట్టెల్లో అమరుస్తారు. తొట్టెలు అంటే తీసుకుంటుంది, లార్జ్ ట్రఫ్స్ ఆర్ టేకెన్. ట్రఫ్స్ ఇవి పెద్ద పెద్ద తొట్టెలు అన్నమాట. ఈ తొట్టెల్లో ఏం చేస్తారు, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పొడవైన వెదురు బొంగులు లేదంటే సురుగులు అంటారు. ఎలాంగేటెడ్ బ్యాంబూస్ ఆర్ కెప్ట్ ఇన్సైడ్ ట్రఫ్స్ పెట్టేసి దాంట్లో మనం ఏం చేస్తారంట, ఆల్చిప్పలు కానీ, రొయ్యలు కానీ, పీతలు కానీ పెంచుతారు. ఉప్పు నీటి కయ్యల్లో తక్కువ స్థాయిలో క్షారగుణం ఉన్న ప్రదేశాల్లో పాల చేపల్ని అలాగే మిల్లెట్స్ను రైతు సాగు చేస్తాడు అదన్నమాట. ఓకే, ఈ ఉప్పు నీటి కయ్యల్లో తక్కువ స్థాయిలో క్షారగుణం ఉంది. అందువల్ల ఏంటి, వీటిలో మనం పాల చేపలు మిల్క్ ఫిషెస్ అంటే ఏంటి, మనం ప్రాక్టికల్ క్లాస్లో చూసాం. చానోస్ లేదంటే ముల్లెట్స్, వాటిని కూడా రైతులు సాగు చేయొచ్చు. మనం ఇప్పటివరకు ఏం చూసాం, ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ చూసాం, మంచినీటి ఆక్వాకల్చర్. దానిలో ఏమి టైప్స్ లేవు, మంచినీటిలో చేసేటువంటి సంవర్ధనం. ఇట్ ఈస్ ఎ కల్చర్ పెర్ఫార్మ్డ్ ఇన్ ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్ లైక్ ఏమేంటివి,
లేక్స్, రివర్స్, ఇంకా లాస్ట్ వాటర్ రిసోర్సెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ పాండ్స్, వాటన్నిటిని మంచినీటి ఆక్వాకల్చర్ అని అన్నాం. వాటిలో ఏం చేస్తారు, కెల్సాయిలేషియా కానీ, కట్లా కానీ, స్కార్ప్నో, ఈవెన్ ఫారెన్ ఎగ్జోటిక్ ఫిషెస్, దేశీ కార్ప్ చేపలు సంవర్ధన ఆక్వాకల్చర్. ఉప్పు నీటి కయ్యల్లో చేసే ఆక్వాకల్చర్ లో మనం ఏం చూసాం, తరంగ ఆధారాల వద్ద ఎట్ ద బేసిన్స్ ఆఫ్ వేవ్స్, అదొకటి చూసాం. నెక్స్ట్ ఇంకొకటి ఏం చూసాం, పెన్ కల్చర్, కల్చరింగ్ ఇన్ స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ నోన్ యాజ్ పెన్ సంవర్ధనం. ఇంకా మూడోది ఏం చూసాం, పొడవైన బొంగులు లేదా తాళ్లను వేలాడదీయడం ద్వారా, ఏంటవి, ఎలాంగేటెడ్ బ్యాంబూస్ ఆర్ దాని ఏమంటాం, రోప్స్ ఆర్ హంగ్ ఇంటూ వాటర్, ఓకే, వేలాడదీస్తారు. వాటిలో కూడా మనం వ్యవసాయం చేపట్టవచ్చు. అంటే ఈ ఉప్పు నీటి కయ్యల్లో కూడా మనం చేపలను పెంచవచ్చు, ఎన్ని రకాలుగా పెంచవచ్చు అనేది. వాటికి ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాము, చానోస్ మిల్క్ ఫిష్, అలాగే ముల్లెట్స్ అనేవి చూసాం. అందులో మిల్క్ ఫిష్ గురించి చూద్దాం. మిల్క్ ఫిష్ దాన్ని శాస్త్రీయనామం ఏంటి, చానోస్. ఇది ఆల్రెడీ మనం డయాగ్రామ్ వేసుకున్నాం. చానోస్ దీన్ని పాలదొంతర్లు అని కూడా అంటారు. మిల్క్ ఫిష్ ఇది మిశ్రమ నీటి పెంపకానికి అనువైంది. మిశ్రమ నీరు అంటే ఏంటి, మిక్స్డ్ వాటర్ అంటే ఏంటి, నాట్ మచ్ సలినిటీ, నాట్ లో సలినిటీ ఆర్ నాట్ హయ్యర్ సలినిటీ వుడ్ బి హ్యావింగ్ ఫ్లక్చుయేషన్స్, మోడరేట్. అదే ఈ లవణీయతలు హెచ్చు తగ్గులను చూపిస్తుంది, ఒకసారి పెరగవచ్చు, ఒక్కోసారి తగ్గవచ్చు. అలాంటి వాతావరణంలో మనం పెంచుతాం. అంటే లవణీయతలో భేదాలు అనేవి కనిపించే ప్లేస్లో పెంచుతాం. దాన్ని మనం నదీ ముఖ ద్వారం అన్నాం. దానికి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం మనం, మిల్క్ ఫిషెస్. ఆ మిల్క్ ఫిషెస్ని చానోస్ అంటాం. ఇవి మిశ్రమ నీటి పెంపకానికి అనువైనవి. దీని విత్తనాన్ని మళ్ళీ ఎక్కడి నుంచి సేకరిస్తారు, చెరువుల నుండి సేకరించి ఉప్పు నీటి కయ్యల్లో నిల్వ ఉంచుతారు. ద సీడ్ వుడ్ బి కలెక్టెడ్ ఫ్రమ్ పాండ్స్ అండ్ స్టోర్డ్ ఎట్ ఎస్సురీస్ లేదా బ్రాకిష్ వాటర్. ఓకే, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో సాంప్రదాయ పద్ధతిలో మిల్క్ ఫిష్ చేపడుతున్నారు. ఇందాక మనం చెప్పుకున్న కార్పులు ఇవన్నీ కూడా ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ సాంప్రదాయ పద్ధతిలో ఎక్కడ జరుపుతున్నారు అంటే పశ్చిమ బెంగాల్. ఇందాక చెప్పుకున్నాం కదా, పశ్చిమ బెంగాల్లో ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ అనేది చేపడుతున్నారు. మరి ఉప్పు నీటి కయ్యల్లో ఆక్వాకల్చర్ మనం ఏ దేశం నుండి ఇంపోర్ట్ చేసుకున్నాం అంటే ఇండోనేషియా, తర్వాత ఫిలిప్పీన్స్ వంటి దేశాల నుండి ఏం చేస్తున్నారు, ఈ మిల్క్ ఫిషెస్ లేదా చానోస్ని దిగుమతి చేసుకుంటున్నారు, దాని విత్తనాన్ని. ఓకే, అలాగే సముద్రాల నుండి కూడా చిన్న పిల్లల దశ నుండి తీసుకుని చేపల పెంపకం చెరువుల్లో వదులుతున్నారు అన్నమాట. అదే పొదిగే సమయానికి డెంబకాలు ఎంత, 35 మిల్లీమీటర్ల సైజుని కలిగి ఉంటుంది, 35 mm, చాలా చిన్నవి అనమాట. ఈ డెంబకాలు 2 to 3 వారాలు స్వేచ్ఛగా తిరుగుతాయి. అంటే ఈ డెంబకాలు ఎంత సైజు అనుకున్నాం మనం, 35 mm పరిమాణం ఉండేవి తీసుకున్నాం కదా, అవి ఏం చేస్తాయి, ఇంచుమించుగా 15 రోజులు లేదా 20 రోజులు ఫ్రీ స్విమ్స్ అంట. అయితే వలలు, ఎలాంటి వలలు, మెస్ వలల ద్వారా ఏం చేస్తాం అన్నమాట, ఒక 10 to 17 మిల్లీమీటర్ పరిమాణం కలిగినటువంటి డెంబకాన్ని సేకరిస్తాం. ఇది ఎంత సైజ్ అవ్వాలనుకున్నాం, 35 మిల్లీమీటర్స్. ఇంకా ఇప్పుడు ఈ 35 మిల్లీమీటర్స్ 17 to 18 సెంటీమీటర్ పరిమాణం కలిగినటువంటి డెంబకాన్ని సేకరించి తర్వాత చెరువులో వేస్తారు. ఇది ఇప్పటి వరకు ఏంటి, చిన్న దశలను పెంచింది, అంటే గుడ్డుల్ని పెంచింది కనుక దాన్ని ఏమనొచ్చు, నర్సరీ పాండ్స్ అని అనవచ్చు అనమాట. సరే, ఇందులో మనకి ముల్లెట్స్ ఆడజీవులు అయితే 12.5 సెంటీమీటర్లు పరిమాణం పెరుగుతాయి అంట. మగజీవులు అయితే 18 సెంటీమీటర్లు. అంటే ఏ జీవి పెద్దది, మగజీవి బాగా పెరుగుతుంది అనమాట. అయితే తీర ప్రాంతాల చెరువుల్లో, కేజుల్లో కానీ, లోతైన లేదా సాగర ప్రాంతపు బోనుల్లో కానీ ఈ మిల్క్ ఫిషెస్ని సంవర్ధనం చేస్తారు. ఇండోనేషియాలో ఉప్పు నీటి కయ్యల్లో కూడా సంవర్ధనం చేస్తారంట ఇండోనేషియాలో.
అయితే చెరువుల్లో ఏమేమి వేయాలి మనం? సాంద్రియ రసాయన పదార్థాల ఎరువుల్ని అందించడం ద్వారా మనం ఏం చేయొచ్చు? బెంతిక్ ఆల్గే మొదలైన వాటిని ఏం చేయొచ్చు? బెంతిక్ ఆల్గే మొదలైన వాటిని నియంత్రణలో పెట్టచ్చు. నియంత్రణలో పెట్టడం ద్వారా పెరుగుదల అనేది ప్రోత్సహించబడుతుంది. ఓకే. అయితే ఈ చెరువుల్లో మనం ఏం చేస్తాము? సహజ ఆహారం కంటే అనుబంధ ఆహారమైనటువంటి ఆల్గేల్ని ఎక్కువగా ఉంటుంది అనమాట. ఏది? ఈ ఉప్పు నీటి కయ్యల్లో పెరిగేటువంటి చెరువుల్లో అనుబంధ ఆహారం అనేది ఉంటుంది. మనం ఇవ్వకుండానే న్యాచురల్గా సహసిద్ధంగా లభిస్తుంది అనమాట. ఓకే. అందువల్ల ఇవేంటి? ఈ జువనైల్ దశలకి లేదా పిల్ల దశలకి చేరుకుంటాయి అనమాట. 1 to 1.5 కిలో 1 to 1.5 kgs బరువు పెరుగుతాయి అనమాట. అంటే 1.5 kgల వరకు బరువు పెరగడానికి అవకాశం ఉంది. అప్పుడు దాన్ని ఏం చేస్తారు? మార్కెట్కి పంపించేస్తారు. ఓకే. ఈడ్చు వలల ద్వారా వీటిని పడతారు. ఈడ్చు వలలు. ఇదిగో వీటిని ఏమంటారు? ఈడ్చు వలలు అంటారు. డ్రాగ్ నెట్స్. ఈడ్చు వలలు అంటారు. ఈ ఈడ్చు వలల ద్వారా ఏం చేయొచ్చు? ఈ ముల్లెట్స్ని ఈ చానోస్ మిల్క్ ఫిషెస్ని కలెక్ట్ చేస్తాం. రెండో వెరైటీ ఏంటి? ముల్లెట్స్. ఈ మిల్లెట్స్ని ఏమంటాం? మ్యూజిల్ సెఫాలస్ అంట. మ్యూజిల్ సెఫాలస్ అంటాం. వీటిని ముల్లెట్స్ అని కూడా అంటాం. ఇందులో రైనో అనేటువంటి ప్రజాతి, లిజా అనేటువంటి జాతి. ముల్లెట్స్లో రైనో అనేటువంటి ప్రజాతి, ఇంకొకటి ఏంటి చెప్పండి? 2 ప్రజాతులు ఉన్నాయి. ఒకటేమో ప్రజాతి రైనో, లిజా అనేది జాతి. రైనో ఇస్ ద జీనస్ నేమ్, ప్రజాతి. లిజా అనేది జాతి, స్పీషీస్. జాతి ప్రజాతి ఉంటాయి. లిజా అనేదేమో జాతి. రైనో అనేదేమో ప్రజాతి. జీనస్ ఈజ్ రైనో అండ్ స్పీషీస్ ఈజ్ లిజా. ఇందులో మనం చూసేది ముల్లెట్ శాస్త్రీయ నామం ఏంటి? మ్యూజిల్ సెఫాలస్. మిల్క్ ఫిషెస్ శాస్త్రీయ నామం ఏంటి? చానోస్. కామన్ నేమ్ ఏంటి? కామన్ నేమ్ మిల్క్ ఫిష్. ఓకే. అయితే ఈ లోతైన తీర ప్రాంతాల్లో వీటిని వేసేసి గుడ్లు పొదిగే వరకు, సముద్ర తీర స్థాయికి గుడ్లు పెరిగే వరకు అక్కడ ఉంటాయి. తర్వాత గుడ్లు పెరిగాక ఏం చేస్తాయి? సముద్ర స్థావరాలకి తిరిగి వెళ్ళిపోతాయి. ఓకే. అంటే ఏంటి? ఎస్చరీ నుంచి తిరిగి సముద్రానికి వెళ్ళిపోతాయి. నదీ ముఖద్వారం నుండి తిరిగి సముద్రానికి వెళ్ళిపోతుంది. అయితే మనం ఏం చేస్తాం? ఫ్రై దశల్ని సేకరించి నర్సరీ చెరువుల్లో నిర్ణీత సమయంలో పెంచుతాం. మన దేశంలో మిశ్రమ నీటి పెంపకంతో పాటు ముల్లెట్, నాప్లియస్, పీతలు, తర్వాత బీవర్లు మొదలైన వాటిని అన్నిటినీ మనం పెంచుతాం అనమాట. ఓకే. ఈ చేపకి మళ్ళీ డిమాండ్ కూడా ఎక్కువే అంట. అందువల్ల వీటిని ఎక్కువ స్థాయిలో కల్చర్ అనేది చేస్తున్నారు. నెక్స్ట్ ఇందాక ఏం చెప్పుకున్నాం? క్రస్టేషియన్స్ మంచినీటిలో పెంచుతారు, అలాగే ఉప్పు నీటిలో కూడా పెంచుతారు. మంచినీటిలో పెరిగితే అలాంటి రొయ్యల్ని స్కాంపీ. మంచినీరు అయితే స్కాంపీ. అదే ఉప్పు నీరు అయితే దాన్ని ఏమంటాం? ష్రింప్. తేడా తెలియాలి. షింప్ అంటే ఉప్పు నీటిలో పెరిగేవి, అలా కాకుండా స్కాంపీ అంటే మంచినీటిలో పెరిగేవి. ఇందాక మంచినీటిలో అంటే ఏం చెప్పుకున్నాం? మ్యాక్రోబ్రేకియం రకాలు. మ్యాక్రోబ్రేకియం రోజన్బర్గి, మ్యాక్రోబ్రేకియం మాల్కిన్సోని. ఉప్పు నీటిలో పెరిగే అంటే పీనియస్ వెరైటీస్, పీనియస్ మోనోడాన్, నెక్స్ట్ పీనియస్ మోనోడాన్ మరియు పీనియస్ ఇండికస్లు అనేవి ఏం చేస్తారు? మనం ఉప్పు నీటిలో కూడా పెంచుతాం అనమాట. వీటి లార్వాలను ఏం చేస్తాం? మనం హ్యాచరీస్ నుండి సేకరించి 120 రోజులు అంటే ఏంటి? 3 నెలల పాటు ఈ ఉప్పు నీటిలో ఉంచేసి మనం ఏం చేస్తాం? సరైన మేనేజరియల్ రూల్స్ అంటే యాజమాన్య పద్ధతులు పాటించి వాటిని ఏం చేస్తాం? సరైన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఏంటి మందులు ఏం వాడాలి? వీటికి మందులు వాడతాం కదా, అలాగే ద్రవ పదార్థాలు వాడకం. వీటితో పాటు ఏం చేస్తాం? ఎగుమతి
చేసేస్తాం, ఎక్స్పోర్ట్ చేస్తాం అన్నమాట. ఈ మ్యూజిక్ సెంఫాలస్ని సెమీ ఇంటెన్సివ్ పద్ధతిలో మనం కల్చర్ చేస్తాం. సెమీ ఇంటెన్సివ్ అంటే ఏంటి? న్యాచురల్ ఫుడ్తో పాటు ఆర్టిఫిషియల్గా కూడా, కృత్రిమంగా కూడా మనం ఏం చేస్తున్నాము? ఆహారాన్ని సప్లై చేస్తున్నాము. ఇక లాస్ట్ది సముద్రపు ఆక్వాకల్చర్, దాన్ని మ్యారీ కల్చర్ లేదా బ్రాకిష్ ఆక్వాకల్చర్ అని అంటారు. వీటిలో కూడా మనం ఏ పద్ధతిలో పెంచుతాము అంటే పెన్ కల్చర్, ఇందాక చెప్పుకున్నాం కదా, వెదురుతో కానీ లేదా నైలాన్తో కానీ చేసినటువంటి నిర్మాణాలని పెన్నులు అంటారు. మళ్ళీ వీటి గురించి షార్ట్లో చూద్దాం. అలాగే కేజులు, కేజులు అంటే ఏదైనా ఒక పంజరాలు అంటారు. ఆ పంజరం లాంటి నిర్మాణాల్లో కల్చర్ చేస్తారంట సముద్రపు చేపలు కానీ అలాగే సముద్రపు రొయ్యలు కానీ. ఈ దశలో ఇక్కడ సముద్రపు కల్చర్లో జువనైల్స్ అనేవి, జువనైల్స్ ఏమవుతాయి? బాగా వేగంగా వృద్ధి చెందుతాయి అన్నమాట. తీర ప్రాంతాల్లో మనకేంటి? కలుపు మొక్కలు అనేవి ఉంటాయి. కలుపు మొక్కలు ఏంటి? కోనిఫెర్స్, సర్గాసం ఇలాంటి వీడ్స్, వీడ్ ప్లాంట్స్, సర్గాసం, కోనిఫెరా ఇలాంటి వీడ్ ప్లాంట్స్ ఉంటాయి. వీటిలన్నిటిని కేజ్ లేదా పెన్ కల్చర్ ద్వారా చేపట్టడం ద్వారా ఇవన్నీ కూడా వీటిని మనం ఎరాడికేట్ చేయొచ్చు. ఇవి ఎక్కువైపోయినాయి అనుకో, కలుపు మొక్కలు ఎక్కువైపోతే మళ్ళీ వాటికి ఏంటిది శ్వాసకు సంబంధించినటువంటి రకరకాల సమస్యలు తలపెట్టడానికి అవకాశం ఉంది. అలాగే బురద, నీరు అంతా కూడా కంటామినేట్ అవుతుంది. అలాగే ఈ మ్యారీ కల్చర్లో ఎలాంటి చేపలను మనం సంవర్ధనం చేస్తున్నాం అంటే బాంబే డక్, దాన్ని ఏమంటాము? హార్పడాన్. అలాగే సార్డినెల్లా, సార్డినెల్లా, సార్డినెల్లా అని కానీ హార్పడాన్, హార్పడాన్ కానీ లేదా ట్యూనా, ట్యూనా, ట్యూనా ఇలాంటి చేపల్ని మనం ఏం చేస్తున్నాం? ఈ సముద్రాల్లో కల్చర్ చేపడుతున్నాం అనమాట. అదే మన రాష్ట్రంలో అయితే 974 కిలోమీటర్ల వరకు తీర ప్రాంతం అనేది ఉంది. అయితే ఇందులో ఉప్పు నీటి కయ్యల్లో ఎంత ఉంటుంది, నెక్స్ట్ మంచినీటి ఎంత ఉంటుంది అని అంటే ఉప్పు నీటి కయ్యల్లో ఎంతవరకు ఉండొచ్చు? ఈ 974 నుంచి 33.22 చదరపు కిలోమీటర్లు, స్క్వేర్ మీటర్స్ ఆఫ్ అదంతా ఎస్టరీ ఉంటుంది. మిగతాదంతా కూడా ఫ్రెష్ వాటర్ ఉంటుంది. ఇంకా కొంత భాగం మనం అసలు ఈ చేపల పెంపకానికి వినియోగించుకోకుండా వదిలేస్తున్నాం అనమాట. ఈ సముద్రాల జలాల్లో లవణీయత ఇందాక చెప్పుకున్నాం చాలా ఎక్కువ ఉంటుంది. 30 నుంచి 35 ppm పార్ట్స్ పర్ మిలియన్ అనేది ఉంటుంది. అందుకని ఈ సముద్రాల్లో ఏంటి కొన్ని ఒక స్పెసిఫైడ్ వెరైటీసే, కొన్ని నిర్ణీతమైనటువంటి జాతుల్ని మనం కల్చర్ చేస్తున్నాం. ఏమిటాయి? బాంబే డక్, హార్పడాను, ట్యూనా, సార్డినైల్ ఇలాంటి చేపలను, అలాగే ముచ్చపు చిప్పలు, పెర్ల్ ఆయిస్టర్స్, క్రాబ్స్ ఇలాంటి వాటిని మనం ఏం చేస్తున్నాం? పంజరాల్లో కానీ పెన్స్లో కానీ ఉపయోగించి మనం పెంచుతాము. ఇది ఇవాళ మనం ఏం నేర్చుకున్నాం? ఆక్వాకల్చర్లో రకాలు. ఏమేమి రకాలు ఉన్నాయి ఆక్వాకల్చర్లో? వాగ్దేవి, ఎస్ మ్యామ్. ఎన్ని రకాలు ఉన్నాయి ఆక్వాకల్చర్? 3 types మేడం. వెరీ గుడ్. కీర్తి ప్రియ, మంచి కీర్తి ప్రియ మేడం మేడం ఏమేంటి పేర్లు చెప్పు. మంచినీటి ఆక్వాకల్చర్, ఉప్పు నీటి ఆక్వాకల్చర్, సముద్రపు నీటి ఆక్వాకల్చర్. వెరీ గుడ్. పద్మ, ఎస్ మేడం. సముద్రపు ఆక్వాకల్చర్కి ఇంకో పేరు చెప్పుకున్నాం, చెప్తావా? గాయత్రి చెప్తావా? ఏంటి? ఆక్వాకల్చర్ మేడం. మ్యారీ కల్చర్. ఓకే, మ్యారీ కల్చర్. స్వాతి, స్వాతి. ధనలక్ష్మి మేడం సత్యసాయి దుర్గా. ధనలక్ష్మి. ఓకే, సత్యసాయి దుర్గా. ఎన్ఎస్డిఎస్. హలో, సముద్రపు ఆక్వాకల్చర్ కి ఎగ్జాంపుల్ చెప్పు, ఉదాహరణ కొన్ని చేపలు. సార్డినెల్లా, వెరీ గుడ్. ట్యూనా, వెరీ గుడ్ మేడం. చెప్పు. ఓకే, హార్పడాన్. వెరీ గుడ్, వెరీ గుడ్. అపర్ణ,
అపర్ణ. ఉప్పు నీటి కయ్యలు ఆక్వాకల్చర్ కి ఎగ్జాంపుల్స్ చెప్పు. ఉప్పు నీటి కయ్యలు. మిల్క్ ఫిష్ మేడం. వెరీ గుడ్. ఇంకొకటి ఇంకోటా మిల్క్ మేడం? ఫిష్, ముల్లెట్స్. ఓకే. ఓకే. జ్యోతి. 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 మేడం ముల్లెట్స్ కి శాస్త్రీయ నామం ఏంటి? ముల్లెట్స్ ఏమంటాం? ఇంకో పేరు చెప్పా. మ్యూజిల్ సెఫా మేడం. వెరీ గుడ్. మ్యూజిల్ సెఫాలస్. మనీషా దేవి. మనీషా. కుమారి. కుమారి. మాధురి. మాధురి. ఎస్ మేడం. మిల్క్ ఫిషెస్ ఏమంటాం? సైంటిఫిక్ నేమ్? చానోస్ మేడం. వెరీ గుడ్. భూమిక. భూమిక. మేడం ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ కి ఎగ్జాంపుల్ చెప్పరా? ఏమేంటి ఆక్వాకల్చర్ చేస్తాం ఫ్రెష్ వాటర్ లో, మంచినీటిలో? మ్యాక్రోబాక్టీరియం స్కాంపియం మేడం ఎగ్జాంపుల్. చేపలు, రొయ్యలు. అది చేప. చేప. ఇండియన్ ఫిషెస్. వెరీ గుడ్. ఓకే. కార్ప్ చేపలు, అలాగే హెల్సాయిలీషా, పొలస, ఈ వెరైటీస్ అన్ని చేస్తాం. ఒక 2 minutes బ్రేక్ తీసుకోండి, మళ్ళీ క్లాస్ బిగిన్ చేద్దాం సెకండ్ అవర్. ఓకే. ఓకే మేడం.